సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించిన తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటికీ పోలీసుల కొరత తీవ్రంగానే ఉంది. నేరాలు పెరుగుతూ ఉంటే పోలీసుల సంఖ్య తగ్గుతోంది. ఉన్నవాళ్లను కూడా సెక్యూరిటీ, ఎస్కాట్ పేరుతో రాజకీయ గద్దలు వాడేసుకుంటాయి. ఉన్న కేసులను విచారించే పరిస్థితే లేదు. ఇక తీవ్రవాద ముఠాల కదలికలు కనిపెట్టడం, వారిని అరికట్టడం మన పోలీసులకు సాధ్యమేనా? నేరం జరిగాక దర్యాప్తు చేయడం కంటే అసలు నేరాలే జరగకుండా ఆపలేమా? ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజలు, పోలీసుల నిష్పత్తి చాలా తక్కువ. పోలీసు శాఖలో మితిమీరిన బాసిజం, టైమింగ్ లేని డ్యూటీలతో కింది స్థాయి పోలీసులు నలిగిపోతున్నారు. వీటికి తోడు బాసుల ఇళ్లలో సేవలు చేసే డ్యూటీ ఒకటి. ఇవన్నీ చేస్తూనే నేరాలను దర్యాప్తు చేయటం, నేరగాళ్ల కదలికలపై కన్నేయటం లాంటి అదనపు సేవలు అనేకం. పోలీసు సంస్కరణలు అనేది ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమయ్యాయి. ఇన్ని రకాల పరిస్థితుల్లోనూ పోలీసులు తెగించి పోరాడుతున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా రేయింబవళ్లు సమాజానికి కాపలా కాస్తున్నారు. ఇంతకంటే గొప్ప త్యాగం ఏముంటుంది? ఫేస్ టు ఫేస్ జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఆ రోజు అప్పటికప్పుడు ఆ నిమిషంలో ఎవరైతే సరి అయినటువంటి యాక్షన్ చేస్తారో వాళ్ళే పై చేయి సాధించినటువంటి దృశ్యాలు, సంఘటనలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. పోలీస్ బాసులే అనుకుంటే రాజకీయ వ్యవస్థ వారిని మించి డిపార్ట్మెంట్ మీద సవారీ చేస్తోంది. చోటామోటా నాయకులు కూడా గన్మెన్ల పేరుతో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా మిగతా వారి ముందు బిల్డప్ ఇచ్చేందుకు పోలీసుల్ని గన్మెన్లుగా పెట్టుకుంటున్న నాయకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇక రాజకీయ బాసుల కాన్వాయులు, భద్రత, బందోబస్తు కోసం వందల మందిని ఉపయోగిస్తున్నారు. రాజకీయ నేతల పెత్తనం, ఉన్నతాధికారుల బాసిజం లేకుంటే కింది స్థాయి ఉద్యోగుల మీద 90% ఒత్తిడి తగ్గినట్టే. ఈ విషయాలన్నీ తెలిసినా ఎక్కడా తమ ధోరణి మార్చుకోరు. అయితే ఫస్ట్ ఏం చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో సంఘ విద్రోహ శక్తులు ఏ రూపం నుండి వస్తున్నారు, ఏం సంగతి అని కొంత యాంటిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి ఉదాహరణ, ప్రతి పోలీసు ప్రతి క్షణము నిరంతరము అలర్ట్గా ఉన్నట్టయితే ఇంకా సంఘ విద్రోహ శత్రువుల పైన లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసే విధానంలో మనం పైచేయి సాధించవచ్చు. క్రమశిక్షణకు మారుపేరని చెబుతున్నా అది కింది స్థాయి ఉద్యోగుల్ని వేధించడానికే తప్ప బాధ్యతల నిర్వహణలో ఎక్కడా కనిపించదు మన పోలీస్ డిపార్ట్మెంట్లో. బాంబు పేలుళ్లు జరగవచ్చంటూ నిఘా వర్గాలు హెచ్చరించగానే హై అలర్ట్ ప్రకటించడం, సోదాల పేరుతో హడావిడి చేయటం, 4 రోజుల తర్వాత అంతా మర్చిపోవటం రొటీన్గా మారింది. ఎక్కడైనా బాంబు పేలుడు జరిగితే సీసీ కెమెరాలు పెట్టుకోండి, మైకుల్లో అనౌన్స్మెంట్ చెయ్యండి అని ఆదేశాలు జారీ చేసి వదిలేస్తున్నారు అధికారులు. అంతే తప్ప తీవ్రవాద సంస్థ విస్తరణ, కదలికలపై నిఘా పెట్టడం, వారిని పట్టుకోవటం, తీవ్రవాదులు తప్పించుకోకుండా ఆధారాలు సేకరించడంపై దృష్టి పెట్టడం లేదు. పోలీసులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటర్సెప్టర్ వాహనాల్లో అధునాతనమైన ఆయుధాలు ఉంటాయి. ఈ వాహనాలు ఉన్నా పోలీసుల భద్రత గాల్లో దీపం లాంటిదే. ఇక్కడ పనిచేసే పోలీసులంతా శిక్షణ పొందిన వారే అయినా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లుండవు. పాతకాలం నాటి ఆయుధాల్ని పట్టుకుని రోడ్డు మీదే నిలబడి ఉంటారు. గతంలో హైదరాబాద్లోనే వికారుద్దీన్ అనే టెర్రరిస్ట్ రోడ్డు మీద నిలబడి ఉన్న పోలీసులపై కాల్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ప్రాణాలను లెక్క చేయకుండా విచక్షణారహితంగా విరుచుకుపడే తీవ్రవాదుల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పోలీసులు ఎదుర్కోగలరా? పరిస్థితి ఎలా ఉన్నా అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారు మన పోలీసులు. ఒక బస్సు చెకింగ్ చేస్తున్నప్పుడు ఆయుధాలు కలిగిన వాళ్ళు ఉంటారని, వాళ్ళ నుంచి హాని జరుగుతుందని వీళ్ళు ఊహించలేరు. ఇక మీదట ఇంట్లో కాకుండా వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి బహుశా అందరినీ కిందకు దింపించి చెక్ చేస్తారేమో, లేక వాళ్ళు కూడా 3-4 ఉండి ఒకరు చెక్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు ఆ ఎవరి లగేజ్ అయితే చెక్ చేయబడుతుందో లేక ఏ మనుషులు అయితే ఉన్నారో వాళ్ళ వంక చూస్తూ తగు సమయంలో ఇంటర్వ్యూని అవడానికి అవకాశం ఉన్నట్టు చూస్తారు. సూర్యాపేట ఎన్కౌంటర్ ఘటన పోలీస్ శాఖలో లోపాల్ని ఎత్తిచూపడంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుణపాఠాన్ని నేర్పింది. దొంగల కోసం సోదాలు చేసేటప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకోవటం, ఆయుధాలు దగ్గర పెట్టుకోవటం, సోదాలు జరిపే అధికారులను కవర్ చేయటం లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. తనిఖీ చేసే సమయంలో పైపైన కాకుండా సీరియస్ గా, సిన్సియర్ గా ఉండటం అత్యవసరం. కేవలం 2-3తో కాదు. సో తగిన సిబ్బందులు వెళ్తారు,
అందులో ఒకవేళ ఎవరన్నా ప్రశ్నిస్తుంటే ఒక కార్ డ్రైవర్ను, ఒక మోటార్ సైకిల్ అతను, లేదా బస్ ప్యాసింజర్ను మిగిలిన వాళ్ళు వాచ్ చేస్తారు. అప్పుడు అతను తన చేతిలోంచి ఏదైనా వెపన్ తీస్తున్నాడా, లేక తన యొక్క దాచి ఉన్న పిస్టల్ కానీ ఏమైనా తీస్తున్నాడా అన్నది ప్రయోగించే లోపల వాళ్ళు ఇంటర్వ్యూని అవుతారు. పోలీసుల ధైర్య సాహసాలను పొగుడుతూనే వారి త్యాగం మరవలేందంటూ రాజకీయ కణం ప్రకటనలు గుప్పించింది. మంచిదే, తీవ్రవాదుల దాడుల్లో పోలీసులు చనిపోవటం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. టెర్రరిస్టుల దాడి జరిగిన సందర్భాల్లో పరిహారం ప్రకటించటం, ఖండనలు పారేయటంతో సరిపెడుతోంది పాలకవర్గం. టెర్రరిజాన్ని మొగ్గదశలోనే తుంచేసే విధంగా కనీసం ఆలోచన చేస్తున్న పాపాలు జరగటం లేదు. పాలకుల నిర్లక్ష్యం తీవ్రవాదులు చెలరేగటానికి కారణమైతే వారి వైఫల్యం పోలీసులు, ప్రజల ప్రాణాలు తీస్తోంది. తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ఒకరిద్దరు అధికారులను బదిలీ చేయడం, వేటు వేయడం లాంటి అంశాలతో వ్యవస్థ మారుతుందని భావించడం కంటే వెర్రితనం మరొకటుండదు. పాలకుల వైఖరి మారకపోతే గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ లాంటి ఘటనలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో ప్రత్యేక విధానం లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం